రాత్రికాలపు ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, ఘనమైన నామం కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. జీవము గల దేవుడవు తండ్రి, కృపగల తండ్రివి, బలవంతుడైన దేవుడవు, భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్తవు, సర్వలోకమునకు దేవుడవు, పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవయ్యుండి నాయన సర్వమానవాళి పాపభారాన్ని మీరు భరించినారు దేవా. సకల జనుల కోసం శిలువ మరణానికి ఇష్టపూర్వకంగా మిమ్మును మీరు అప్పగించుకున్నారు దేవా. ఘోరమైన కఠినమైన బాధను భరించినారు. మీరు చూపిన ప్రేమను బట్టి, మీరు చేసిన త్యాగాన్ని బట్టి మీకే లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నటెన్నటికీ కాపాడే దేవుడవు. మీ అందు విశ్వాసం ఉంచిన వారిని ఎత్తైన స్థలముల మీద నడిపించే దేవుడవు. సురక్షితంగా నివసింపజేసే దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే గొప్ప ధన్యతను, చక్కటి సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాలమంతా, ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను భద్రపరిచినారు దేవా. మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు, మా భారాన్ని మీరు భరించినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, బాధ నుండి, కృంగుదల వేదనల నుంచి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీరు మాత్రమే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించే దేవుడవు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రములు అయ్యా. మా జీవితాలలో, మా కుటుంబాలలో, మా బ్రతుకులలో ఆశ్చర్య కార్యములు జరిగించండి దేవా. కేవలం మీరు మాత్రమే అద్భుతాలను చేసే శక్తి కలిగిన దేవుడవని మీ వైపే చూస్తున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాము దేవా. దయచేసి మీరు జరిగిస్తేనే మేము ఏదైనా పొందుకోగలుగుతాం ప్రవ్వా. దయచేసి సహాయం చేయండి. గడిచిన మాసములలో, గడిచిపోయిన దినములలో ఎందరైతే ప్రియులు వారి జీవితాలలో ఆశ్చర్య కార్యములు, మంచి పనులు, దేవుని అద్భుతాలు జరగలేదని, దేవుడు మమ్మను మర్చిపోయాడా, దేవుడు మమ్మను విడిచిపెట్టాడా, ఇక మేము దేవుని కార్యాలను మా కుటుంబంలో చూడలేమా అని ఈ సమయాన కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నిటిని మీరు తుడవండి దేవా. వారి బాధలను మీరు తీర్చండి దేవా. బిడ్డలు ఆశించినవి మీ ద్వారా వారి కుటుంబాలలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సంవత్సరంలో మిమ్మును నమ్మిన నీ బిడ్డల జీవితంలో మీరే గొప్ప కార్యములను జరిగించండి దేవా. వారి ఉద్యోగ విషయంలో కార్యాన్ని జరిగించండి. బిడ్డల వివాహ విషయమై గొప్ప కార్యాన్ని చేయండి. బిడ్డల చదువులలో సహాయం చేయండి. వారి సంతానం విషయమై అద్భుతాన్ని జరిగించండి. ఈనాడు మా జీవితాలలో ఎన్నో అసాధ్యమైన కార్యాలుగా కనిపిస్తున్నాయి దేవా. ఇక ఈ పని జరగదులే అని ఆశలు వదులుకున్నవి మా జీవితంలో ఎన్నో ఉన్నవి తండ్రి. అయ్యా, మమ్మను మీరు కనికరించండి దేవా. మా కార్యాలను జరిగించండి ప్రవ్వా. మా స్థితిని చూచే దేవుడవు, మా సమస్యలను శ్రమలను గమనించే తండ్రివి. అయ్యా, నీ బిడ్డలైన వారంతా ఎలాంటి అక్కరలో, ఏ స్థితిలో ఉన్నారో సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే బిడ్డల ఎడల గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. ఉద్యోగాలు రాక బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కరలను, కొరతలను మీరు తీర్చండి అయ్యా. పిల్లల్ని చదివించాలన్నా, కుటుంబ సభ్యుల అక్కరలు తీర్చాలన్నా, కుటుంబాన్ని పోషించాలన్నా, అనారోగ్యం వస్తే సరైన వైద్యం చేయించాలన్నా ఉద్యోగం అనేది చాలా అవసరం తండ్రి. దయచేసి మీరే బిడ్డల బాధను జ్ఞాపకం చేసుకోండి. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డల చదువుకు తగిన చక్కటి జాబులను, మీ చిత్తంలో ఉన్న శ్రేష్టమైన ఉద్యోగాలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డల జీవితంలో మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. బిడ్డలు కూడా వారి స్థితిని బట్టి మీకు మొరపెట్టే హృదయాన్ని అనుగ్రహించండి దేవా. మీ యొద్ద నుండి గొప్ప మేలులను, సహాయాన్ని పొందుకునే వారిగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేము మా ప్రతి పరిస్థితి కొరకు విసుగక నిత్యము ప్రతి విషయం గురించి మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా. ప్రతి అక్కర కొరకు ప్రార్థించే మనసును
మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విశ్వాసంలో పడిపోకుండా, అవిశ్వాసులం అవ్వకుండా, అపనమ్మకస్తులంగా జీవించకుండా, మీకు నచ్చినట్లు నడుచుకునే వారిమిగా మమ్మునందరినీ సిద్ధపరచండి దేవా. దేవా, ఈ సంవత్సరం అంతలో మేము ఏమైతే మిమ్మను అడిగి పొందుకోలేదో, వేటికైతే పాత్రులం కాలేదో, ఏ అద్భుత కార్యాలైతే మా జీవితంలో జరగలేదో, దయచేసి నూతన సంవత్సరంలోనైనా మా ఎడల గొప్ప కార్యములను జరిగించండి దేవా. అద్భుత ఆశ్చర్య కార్యములను మా ఎడల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు నీ భక్తులైన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఆనాడు బిడ్డల జీవితాలలో ఉన్న కొరతలను గురించి, అక్కరల గురించి మీకు ప్రార్థించి మీకు మొరపెట్టినప్పుడు మీ యొద్ద నుండి గొప్ప సహాయం పొందుకున్నారు, ఉన్నతంగా దీవించబడ్డారు. మేము కూడా మిమ్మును అడిగి మీ యొద్ద నుండి పొందుకునే ప్రార్థనా జీవితాన్ని, విశ్వాసపు హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, కృపగల యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు వారి సొంత వారిని కోల్పోయి కన్నీరు కారుస్తున్నారో, దుఃఖంలో ఉంటున్నారో, డిప్రెషన్లో ఉంటున్నారో, అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కుటుంబ సభ్యులు లేని లోటును మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, సహాయం చేయండి దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా, కుటుంబ కలహాలతోటి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈనాడు భార్యాభర్తలైన వారు ఒకరినొకరు క్షమించుకొని, ప్రేమించుకొని మీ అందు విశ్వాసం కలిగి జీవించే కుటుంబంగా సిద్ధపరచండి దేవా. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా. మా చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఎదుగుదలలో తోడై ఉండండి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి. వారు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించి హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు నీ బిడ్డలైన వారందరినీ వ్యాధి రోగాల నుంచి, వైరస్ల నుంచి, జబ్బుల నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎలాంటి అనారోగ్యాలతో బాధపడుచున్నప్పటికీ కూడా మీరే మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి, ముట్టండి, స్వస్థపరచండి దేవా. పరమ వైద్యుడిగా ఉండి బిడ్డల్ని బాగు చేయండి దేవా. నాయన, బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణమంతట్లో తోడై ఉండండి దేవా. చక్కటి క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈనాడు ఎంతో మంది బిడ్డలకు పెళ్ళీడు వయసు వచ్చినప్పటికీ కూడా వివాహాలు జరగక, సంబంధాలు కుదరక, ఎక్కడ వెతికినప్పటికీ కూడా సరైన భాగస్వామి దొరకక బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో వారికి తగిన భాగస్వామిని మీరే ఏర్పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు. అట్టి ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనముగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో సాతాను కలిగించే ప్రతి శోధనల నుండి, వేదనల నుండి, కృంగుదల, నిరుత్సాహాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా. ప్రతి ఒక్కరికి సుఖమైన, క్షేమకరమైన నిద్రను అనుగ్రహించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు రాత్రి అవుతుందంటేనే భయాందోళనలో ఉంటున్నారు దేవా. చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలతోటి ఎంతో బాధపడుతున్నారు దేవా. అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వారి హృదయంలో ఉండే చెడు అంతటిని కూడా తీసివేయండి దేవా. బిడ్డలకు మంచి ఆలోచనలు కలిగించండి దేవా. బిడ్డలు కూడా చెడ్డ తలంపులు వచ్చినప్పుడు మీకు ప్రార్థించే వారిగా, వెంటనే మీ వాక్యాన్ని ధ్యానించే వారిగా మీరే వారికి సహాయం చేయండి. వారితో మాట్లాడండి. వారి హృదయంలో నెమ్మది, శాంతి, సమాధానాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య జరుగుతుండగా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి దేవా. మీ యొక్క సేవలో బిడ్డలు ముందుకు వెళ్ళేవారిగా మీరే వారిని ఆశీర్వదించండి. ఆత్మీయంగా బిడ్డల్ని బలపరచండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను మీరు దీవించండి దేవా. మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు
పాపంలో లోకంలో జీవిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మార్చండి దేవా, మారు మనసును దయచేయండి. ఈ యొక్క నూతన సంవత్సరంలో బిడ్డలీడల మీరే గొప్ప కార్యములను జరిగిస్తారని నమ్ముచున్నాం దేవా. కృప చూపించండి తండ్రి, దయ చూపించమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.